నమస్కారం నేడి సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు వాజీం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లాలో ముగిసిన సీఎం కప్ పోటీలు. రాష్ట్ర స్థాయి పోటీలో జిల్లా జట్టు విజయం కోసం క్రీడాకారులు కృషి చేయాలన్న కలెక్టర్ కుమార్ దీపక్. చెన్నూరు నియోజకవర్గంలో ఘనంగా కాకా వెంకటస్వామి వర్ధంతి వేడుకలు. వెంకటస్వామి చిత్రపటానికి పూల మాలలతో నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు. నిరుపేద పెళ్లికి ఆర్థిక సాయం అందజేసిన అమ్మ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ. తమ సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించిన ఫౌండేషన్ నిర్వాహకులు. మంచిర్యాల జిల్లాలో సీఎం కప్ పోటీలు ముగిశాయి. ఈ పోటీలో అత్యంత ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలో రాణించి జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. జిల్లా స్థాయిలో సీఎం కప్ 24 పోటీలు ముగిసినందున ఎంపికైన వారు రాష్ట్ర స్థాయిలో రాణించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. 6 రోజుల క్రీడా వేడుకల్లో జిల్లా స్థాయి పోటీలు విజయవంతంగా ముగిశాయి. రాష్ట్ర క్రీడా ఏర్పాటు చేసిన ఈ క్రీడా పండుగకు జిల్లా వ్యాప్తంగా క్రీడాకారులు తరలివచ్చి తమ ప్రతిభతో ఆకట్టుకున్నారు. 36 విభాగాల్లో సత్తా చాటిన 400 మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయికి అర్హత సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు. క్రీడల ముగింపు కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ బాలుర పాఠశాల మైదానంలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ కుమార్ దీపక్తో పాటు గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ కోడ్నక తిరుపతి హాజరయ్యారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్ర స్థాయిలో రాణించాలని వారు ఆకాంక్షించారు. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు రాజ్వీరావు ఖాన్, రవీందర్ రెడ్డి, దుర్గాప్రసాద్, పురుషోత్తం నాయక్, రాజేశ్వరి, ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చివరగా ముగింపు పోటీలను ఉద్దేశించి పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ మైదానంలో ఉన్న అధికారులను, క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. జిల్లాలో క్రీడల అభివృద్ధికి కృషి చేశానని, క్రీడాకారులకు అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేసేందుకు నిధులు మంజూరు చేశానని తెలిపారు. ఈ లాస్ట్ అరౌండ్ 15 to 20 డేస్ నుంచి ఈ ప్రోగ్రామ్ కోసం ప్రయత్నం చేస్తున్నాము. అంటే ఒక్కొక్క పల్లెలో అందరూ ఏమైనా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆడుతున్నారు. రైట్ ఫ్రమ్ ఏమైనా మన లోకల్ స్పోర్ట్స్ అంటే కబడ్డీ, ఖోఖో తోటి బాక్సింగ్ అంటే ఏమైనా తర్వాత నేర్చుకున్న రెస్లింగ్, మన ట్రెడిషనల్ స్పోర్ట్స్, అట్ ది సేమ్ టైం ఫుట్బాల్, బాస్కెట్బాల్ అన్నిట్లో సఫిషియెంట్ పార్టిసిపేషన్స్ వచ్చినాయి. అంటే ఒక్కసారి కరెక్ట్గా చూస్తే దాదాపు 7,000 కంటే ఎక్కువ పార్టిసిపేషన్స్ మనకి వచ్చినాయి. అందరూ పార్టిసిపేట్ చేశారు. మన పార్టిసిపేషన్ కొంచెం ఎక్కువ ఉండాల్సింది. అంటే వి ట్రైడ్ టు డూ వాట్ ఎవర్ బెస్ట్ పాసిబుల్ విత్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. అంటే మన జీపీ లెవెల్లో పెట్టేసి, మండల్ లెవెల్లో, మున్సిపాలిటీ లెవెల్లో టీమ్ ఫార్మేషన్ చేసేసి వి అరేంజ్ ట్రాన్స్పోర్ట్, we try to provide food so that all person who are for any kind of issue they are not able to reach to the destination or this, they are also encouraged to participate in this sports and games. మన రాష్ట్ర ప్రభుత్వకి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీద స్పెషల్ అటెన్షన్స్ ఉన్నాయి. దానికి కరెక్ట్గా చూస్తే అంటే ఫస్ట్ టైం ఐ థింక్ వేరే రాష్ట్రంలో ఉందా లేదా ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్, కానీ తెలంగాణలో ఒక కొత్త స్పోర్ట్ యూనివర్సిటీ ఏర్పాటు అవుతుంది. అంటే గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి ప్రమోట్ చేయడానికి. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. కంటే మనం ఇంకా అన్ని ఫీల్డ్లో తెలంగాణ వాళ్ళు ఎక్సెల్ చేస్తున్నారు. కాబట్టి మనకి ఒలింపిక్స్లో కూడా ఎక్కువ మెడల్ తెలంగాణ నుంచి రావాలి. దానికోసం మనకి ప్రతి పల్లె నుంచి, ప్రతి మున్సిపాలిటీ నుంచి, ప్రతి మండలాల నుంచి ఎవరైనా రా టాలెంట్స్ ఉన్నారు వాళ్ళకి మనం డిస్ట్రిక్ట్ స్టేట్ వారీగా తీసుకువస్తే వాళ్ళకి ప్రాపర్ మెంటర్షిప్, ప్రాపర్ స్పోర్ట్స్ ఫెసిలిటీ ఇస్తే విల్ నాట్ బి ఫార్ అవే వెన్ మన మంచిర్యాల జిల్లా ఆర్ తెలంగాణ నుంచి ఒక స్పోర్ట్స్ పర్సన్ ఒలింపిక్లో ఎక్కువ మెడల్ తీసుకువస్తారు. వీ హ్యావ్ టాలెంట్స్, we have coaches, we have facility, we just need little bit of push to make this success. So ee roju chaala mandi vacharu. I thank you all because today mana winner ki, runner up ki and everaina select ayyaru valluki mana medals
అండ్ సీల్డ్ ఇస్తాము. మన సింగరేణి నుంచి వీ గాట్ ఫండ్ ఫర్ ఫుడ్ అండ్ ఫర్ ద కిట్. సో whoever will play from Manchiryal district will provide them with Singareni logo and Manchiryal district T-shirt and lower to all the candidates who are selected. చెన్నూరు నియోజకవర్గంలో కాకా వెంకటస్వామి వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. చెన్నూరు పట్టణంలో పార్టీ నాయకులు కాకా చిత్రపటానికి పూల మాలలేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు దుప్పట్లు పంపిణీ చేసి పట్టణంలోని అన్నపూర్ణ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్లమెంట్లో పేదల ప్రతినిధిగా ప్రతిధ్వనించిన నాయకుడు అని, పేదల పక్షపాతి, దళిత జన బాంధవుడు, స్వాతంత్ర సమరయోధుడు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారుడు అని పలువురు కాంగ్రెస్ నాయకులు కాకాను కొనియాడారు. బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవా కార్యక్రమాలు కాకా వెంకటస్వామికి దక్కుతాయని పేర్కొన్నారు. కాకా చొరవతోనే కార్మికులకు పెన్షన్ స్కీమ్ను ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. పేదలకు బలహీన వర్గాల కుటుంబాలకు గుడిసెలు ఇప్పించి తన ఇంటి పేరునే గుడిసెల వెంకటస్వామిగా మార్చుకున్నారని తెలిపారు. కాకా వర్ధంతి జరుపుకోవడం మాకు చాలా బాధగా ఉంది. ఆయన మా జనం మధ్యలో లేనందుకు చాలా బాధపడుతున్నాం. అదే యావత్ భారతదేశంలో పేరుగాంచిన వ్యక్తి, గొప్ప వ్యక్తి కాకా వెంకటస్వామి గారు. ఆయన గుడిసెల వెంకటస్వామిగా పేరు పొంది ప్రజాసేవకుడైనాడు. అదే బాటలో వంశీకృష్ణ మా ఎంపీ గారు అదే తాత బాటలో నడుస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాం మేము. ఈరోజు కాకా వెంకటస్వామి గారు ఏదైతే కార్మికులకు పెన్షన్ పథకం నిర్ణయించి చాలా భారతదేశంలో గొప్ప పేరు కాంచిన వ్యక్తి కాకా వెంకటస్వామి గారు. మనకి ఎన్నో సేవలు అందించి ఈరోజు మన మధ్యలో మన గుండెల్లో ఎప్పుడూ నిలిచేలాగా మనం స్మరిస్తూ ఉండాలని చెప్పి ఆయన పేరు కొనియాడాలి. అదే బాటలో కాకా కుటుంబం కూడా ప్రజాసేవకులై మన డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు కానీ, వంశీకృష్ణ గారు కానీ, వాళ్ళ కొడుకు వినోద్ గారు కానీ అందరు కలిసి మన సేవకులను చేసి మనకి ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాం. జై కాకా. కాగా పేదల దైవం గడ్డం వెంకటస్వామి అని అఖిల భారత యాదవ మహాసభ సంఘం జిల్లా అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బండి సదానందం యాదవ్ పేర్కొన్నారు. స్థానిక హిందూ గార్డెన్లో స్వర్గీయ వెంకటస్వామి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి మూలస్తంభం వెంకటస్వామి అని పేర్కొన్నారు. ప్రతిక్షణం పేద ప్రజల కోసం పోరాటం నిర్వహించిన గొప్ప నాయకుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గడ్డం వంశీకృష్ణ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇట్లాంటి కుటుంబంలో స్వర్గీయ వెంకటస్వామి గారు ఇలా చనిపోయినప్పటికీ అతని వారసులు, అతని మనవడు ఇలా మన పెద్దపల్లి పార్లమెంట్కి కాకుండా 7 కాన్స్టిట్యున్సీలలో వాళ్ళు ముందుండి మన కష్టాలు తీరుస్తూ వాళ్ళు మనకు ఎల్లవేళలు అందుబాటులో ఉండి మనకు నిధులు తీసుకొచ్చుడు, మన అన్ని విధాలు కూడా మనకు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మరి అట్లాంటి వాళ్ళ పెద్ద మనిషిని ఆయన చనిపోయి 10 సంవత్సరాలు అయితే ఉన్నది. ఈ 10 సంవత్సరాల సందర్భంగా ఇలా ఆయన వర్ధంతిని పెద్ద ఎత్తున ఆయన అభిమానులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి సమక్షంలో ఇలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇలా ఆయనే ఎప్పుడైతే వాళ్ళ కుటుంబమే కాకుండా వారందరితో మేము ఎన్నంటి ఉండి ఆయన ఆశయాలు కొనసాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అమరహాయ్ కాకా వెంకటస్వామి. కాగా పేదల పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ కాకా వెంకటస్వామి అని రామకృష్ణపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో కాకా 10వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గూడు లేని నిరుపేదలకు గుడిసెలు వేయించి గుడిసెల వెంకటస్వామిగా పేదల గుండెలో చిరస్థాయిగా నిలిచిన మహానీయుడని నాయకులు కొనియాడారు. ఉద్యోగ విరమణ పొందిన వారికి పింఛన్ విధానాన్ని తీసుకొచ్చి వారి జీవితానికి మార్గాన్ని చూపారన్నారు. అప్పుల్లో ఉన్న సింగరేణికి కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు ఇప్పించి సింగరేణి మనుగడను కాపాడిన ఘనత ఒక కాకా వెంకటస్వామికే దక్కిందన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి మలి దశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అబ్దుల్ అజీజ్, మహంకాళి శ్రీనివాస్, గోపురాజం, పల్లిగిరి కనకరాజు తదితరులు పాల్గొన్నారు. గుడిసెలు వేసుకుంటే ఆ గుడిసెల్ని రెగ్యులరైజ్ చేయించి వాళ్ళ పక్షాన పోరాటం చేసి గుడిసెల వెంకటస్వామిగా పేరు ఖ్యాతి సాధించిన మన కాకా వెంకటస్వామి గారు మన మధ్యలో ఈరోజు లేకపోవడం చాలా విచారకరం. ముఖ్యంగా కాకా వెంకటస్వామి గారి సేవలు ఒక మనిషి కుటుంబంలో మంచిగా ఎదిగినట్లయితే, మొన్ననే రేవంత్ రెడ్డి గారు రామగుండం సభలో చెప్పడం జరిగింది, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి కనుక మంచిగా ఎదిగినట్లయితే వారి యొక్క
కుటుంబ సభ్యులందరూ ఎదుగుతారు. అదేవిధంగా ఎదిగే క్రమంలో మన చెన్నూరు శాసనసభ్యులు గౌరవనీయులు మన ప్రీతమ నాయకులు వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా వాళ్ళ తనయుడు వంశీ గారు కాకా యొక్క ఆశయ సాధన కోసం ఒకళ్ళు ఎంపీగా, ఒకళ్ళు ఎమ్మెల్యేగా, ఇంకో సుపుత్రుడు బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యేగా మన తెలంగాణ ప్రజలకు వీరు చేసిన సేవలు అభినందనీయం. ఇదే విధంగా చెప్పుకుంటా పోతే కాకా వెంకటస్వామి గారు చేసిన సేవలు చాలా ఉన్నాయి. సో ఈ సందర్భంగా తన వర్ధంతి సందర్భంగా రామకృష్ణాపూర్ పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా సీనియర్ నాయకులు మహంకాళి శ్రీనివాస్ గారు కానివ్వండి, కనకరాజు కానివ్వండి, గోపురాజం గారు, మన సత్యపాల యోజన విభాగం నాయకుడు, మన మిగతా నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, సో కాకా ఆశయ సాధన కోసం మేమందరం వివేక్ వెంకటస్వామి గారికి, అదేవిధంగా వంశీ గారికి, వినోద్ గారికి మా యొక్క పూర్తి తోడ్పాటును అందించి రాబోయే రోజుల్లో రామకృష్ణాపూర్ పట్టణంలో కేతన్పల్లి మున్సిపాలిటీకి ఒక మంచి పేరు తీసుకురావడానికి మేమందరం శాయశక్తులుగా వివేక్ వెంకట మాజీ కేంద్ర మంత్రివర్యులు కాకా వెంకటస్వామి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆఫీస్లో నివాళులర్పించడం జరిగింది. కాకా అంటే ఈరోజు తెలంగాణ ప్రాంతంలో మరి ఒక మంచి నాయకుడు అనిగా గుర్తింపు పొందాడు. ఈరోజు పేద బడుగు బలైన వర్గాలందరికీ అండగా ఉంటూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు మహానీయుడు, గొప్ప వ్యక్తి కాకా వెంకటస్వామి. ఈ యొక్క చెన్నూరు పెద్దపల్లి ప్రాంతంలో ప్రతి గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకు బెంచ్లు కానీ, స్టడీ మెటీరియల్ కానీ, పేద పిల్లలకు చదువుకోవడానికి ఆర్థిక సహాయం కానీ ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు ఇచ్చినటువంటి వ్యక్తి కాకా వెంకటస్వామి. ఈరోజు రామకృష్ణాపూర్ ప్రాంతం డెవలప్ అయిందంటే ఈ యొక్క రైల్వే స్టేషన్లో మరి భాగ్య ఎక్స్ప్రెస్ కానీ, తెలంగాణ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అంటే మరి కాక ఆశయాల కొరకు మరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, మరి తెలంగాణ యావత్ ప్రజలు కూడా వారి ఆశయాల సాధనలో కానీ వారికి వెన్నదండ్రి ఉండి మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధిలో భాగస్వాముతున్నటువంటి మరి ఎంపీ వంశీకృష్ణ కానీ, అదేవిధంగా వివేక్ చెన్నూరు కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే గారు కానీ, మరి అదేవిధంగా గడ్డం వినోద్ బెల్లంపల్లి ఎమ్మెల్యే గారు కూడా వారు పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా మరి వాళ్ళ నాన్న ఆశయ సాధనకు, ప్రజల ఆకాంక్ష కొరకు ఈ సంక్షేమం కానీ అభివృద్ధిలో భాగస్వాములై సేవ చేస్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి కాకా చేసినటువంటి చాలా మా నాయకులైనటువంటి అజిత్ సార్ కానీ, మహంకాళి శ్రీనివాస్ కానీ వారు చెప్పినటువంటి విషయాలలో చాలా వాస్తవికం ఉంది. ఆ వాస్తవికలో ప్రజలు కూడా వెన్నంటి ఈ యొక్క వీళ్ళ కుటుంబానికి అండదండలు ఉంటారని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి వారికి ఆత్మ శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. సిసిసి నస్పూర్లోని నర్సయ్య భవన్లో నిర్వహించిన శ్రీ సాయి కళాశాలకు చెందిన ఇంటర్ విద్యార్థుల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఉత్సాహంగా ఉల్లాసంగా జరిగింది. వివిధ ప్రాంతాల్లో ఉంటున్న కళాశాలకు చెందిన 2005-2007 సంవత్సరం ఇంటర్ విద్యార్థులంతా ఉదయాన్నే సిసిసి నస్పూర్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులంతా ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాశాలలో చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా గురువులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ కర్ణ శ్రీధర్, ప్రిన్సిపల్ మధుసూదన్ రెడ్డి, అధ్యాపకులు రాజేశ్వర్ రెడ్డి, నర్సయ్య, చిరు, మల్లారెడ్డి, కుమార్, సత్యనారాయణ, అశోక్, ఆంజనేయులు, శరత్, శ్రీనివాస్, విద్యార్థులు పడల రవీందర్, కీసర సతీష్, మేడి వెంకటేష్, రవి, రౌతు సత్యనారాయణ, అల్లం నగేష్, ఉదయ్, రామేశ్వర్ రాథోడ్, లడ్డు, కుమార్, సతీష్, నవీన్, రాజలింగు తదితరులు పాల్గొన్నారు. యాజమాన్యము, ఆనాటి విద్యార్థులందరూ ఒకే వేదిక పైన వచ్చి ఆనాటి స్మృతులను స్మరించుకుంటూ ఉండడం అంటే చాలా సంతోషించదగ్గటువంటి విషయం. ఆనాడు శ్రీ సాయి జూనియర్ కాలేజీ కోల్బెల్ట్లో ఒక ప్రభంజనంలా కోల్బెల్ట్ ప్రాంతంలో విద్యా వ్యాప్తి కోసం కృషి చేసినటువంటి కళాశాలల్లో శ్రీ సాయి జూనియర్ కళాశాల ముందుంటుందని ఈ సభాముఖంగా చెప్తున్నాం. ఎందుకంటే ఆనాడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి జైపూర్ నుండి మొదలుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నాగార్జున కాలనీ వరకు ఎక్కడ తీసుకున్నా కూడా కంపల్సరిగా మన విద్యార్థులు ఉన్నటువంటి మీరు ఈ కోల్బెల్ట్ ప్రాంతంలో ఎక్కడ తీసుకున్నా కూడా శ్రీ సాయి జూనియర్ కాలేజీ లేని ప్రాంతం ఉండదు. ఒక సామెత చెప్తారు, హనుమంతుడి గుడి లేని ఊరు ఎట్లయితే ఉండదో ఇక్కడ కూడా ఈ ప్రాంతం మీరు ఏ ప్రాంతాన్ని తీసుకున్నా కూడా తప్పకుండా అందులో ఒక శ్రీ సాయి జూనియర్ కాలేజ్ స్టూడెంట్ ఉంటాడు. అంటే ఆనాడు ఆ కళాశాల పైన, యాజమాన్యం పైన, అధ్యాపకుల పైన, అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కావచ్చు, విద్యార్థులకు అంత విశ్వాసం ఉండేది. మా పిల్లల బంగారు భవిష్యత్తు బాగుపడుతుంది, మా భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తారు, మేము భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉంటామనే ఒక సదుద్దేశంతో, ఒక లక్ష్యంతో విద్యార్థులు చేరినప్పుడు
వాళ్ళ లక్ష్యానికి అనువుగా వాళ్ళు ఉన్నత స్థానానికి చేరడానికి కావాల్సినటువంటి ఒక నాణ్యమైనటువంటి విద్యను భవిష్యత్తులో కాంపిటీషన్ తట్టుకునే విధంగా కావాల్సినటువంటి విద్యను అందించినటువంటి ఘనత కూడా శ్రీ సాయి కాలేజీకి యాజమాన్యానికి మరి ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులకు చెప్తుంది. కాబట్టి విద్యార్థులు ఇప్పుడు ఉన్నటువంటి యువకులు మీరంతా, కాబట్టి మీరు పౌరులుగా ఈ సమాజానికి మేలు చేసే వ్యక్తులుగా మీరు ఉన్నటువంటి రంగాలలో మరింత ఉన్నత రంగంలో ముందుకు సాగాలని, మీరు మీ కుటుంబాలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ. నేను శ్రీ సాయి జూనియర్ కాలేజ్ స్టూడెంట్ అని చెప్పుకుంటున్నా అంటే నాకు చాలా ప్రౌడ్గా ఉంది. అసలు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అప్పుడున్న అక్కడ లెజెండ్ లెక్చరర్స్ అందరూ కూడా యంగ్ అండ్ డైనమిక్ లెక్చరర్స్. అప్పుడు వాళ్ళు ఫస్ట్ అంటే ఇంత అంటే వాళ్ళు అసలు అప్పుడు అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ చేసి ఇట్లా డైరెక్టర్గా ఉండి అంటే ఒక కాలేజీని స్థాపించే ఏజ్ కాదు అసలు వాళ్ళది. అంటే అప్పుడే జస్ట్ పీజీలు అయిపోయి ఎంగేజ్లో ఉన్నవాళ్ళు. వాళ్ళకి ఇక్కడ మన సీసీ కారణాలని అభివృద్ధి చేయాలి, విద్యను అందించాలి అన్న థాట్ రావడమే చాలా అసలు అది గ్రేట్ఫుల్ సార్. 130 వచ్చే విధంగా చేసి ఇంకా పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తాం. దీనికి సహకరించిన మా తోటి స్టూడెంట్స్ అందరికీ మరియు వచ్చిన అందరికీ ఎక్కడెక్కడి నుంచో వచ్చిన లెక్చరర్లందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. దీనికి ఆర్గనైజింగ్ చాలామంది కష్టపడ్డారు, చాలామంది వచ్చినందుకు వారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మాకు ఇంత ఉన్నత విద్యను అందించిన లెక్చరర్లందరికీ ధన్యవాదాలు. ఇక్కడికి సింగరేణి కార్మికులు, కానిస్టేబుళ్ళు, లెక్చరర్లు, టీచర్స్, మా దాంట్లో అనేక మంది బిజినెస్ అందరూ వెల్ సెటిల్ అయ్యారు. మా బ్యాచ్ దాదాపు 90% సెట్ అయ్యారు. కాబట్టి సార్లందరికీ సంతోషం, మా విద్యార్థులందరికీ సంతోషం ఉంది. ఈ కాలేజీలో చదివినందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది. కాబట్టి ఈ అందరినీ విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్క నా తోటి విద్యార్థికి, వచ్చిన మా లెక్చరర్లకు నా తరపున చాలామంది వివిధ రంగాల్లో డెవలప్ అవ్వడం జరిగింది. బిజినెస్ కానీ, గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి, ఇంకా వివిధ రంగాల్లో డెవలప్ అవ్వడం జరిగింది. మేమందరం ఈ కోఆర్డినేట్స్తోని గెట్టుగురు పార్టీతోని ఏకమయ్యి మున్ముందు మా మిత్రులకు కానీ సమాజానికి కానీ ఏదైనా ఒక చేయాలనే కార్యక్రమం కూడా ఈ సభా సాక్షిగా తీసుకోవడం జరిగింది. మా సార్ వాళ్ళు కూడా మాకు మున్ముందు సహకరిస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా మేము అభివృద్ధి చెందడానికి, ఒక స్టేజ్లో ఉండడానికి కారణమైనటువంటి మా శ్రీ సాయి కాలేజీ డైరెక్టర్ అధ్యాపకులకు మరియు డైరెక్టర్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో కూడా ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగిన సందర్భంగా అందరం మీట్ అయ్యి ఇక ముందు కూడా చేసుకుంటూ ఎవరికైతే మా కాలేజీలో కానీ ఇంకా సమాజానికి కానీ ఏ విధంగా అవసరం ఉంటుందో మా అందరి తరఫున చేయడానికి ముందుంటామని తెలియజేస్తున్నాము. మరొకసారి ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మా అధ్యాపక బృందానికి, మా డైరెక్టర్లకి, మరి మా మిత్రులందరికీ. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ముక్కిడి పోచమ్మ దేవతా మూర్తుల విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో అత్యంత వైభవంగా శ్రీ ముక్కిడి పోచమ్మ దేవతా మూర్తుల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని పట్టణ ప్రజలు, దాతలు, భక్తులు కలిసి గత 3 రోజులుగా అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా 5వ వార్డు కౌన్సిలర్, ఆలయ నిర్మాత సుధమల్ల హరికృష్ణ మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు తన తల్లిదండ్రులు, సోదరుని జ్ఞాపకార్థం ఈ ప్రాంతంలో ముక్కిడి పోచమ్మ దేవాలయాన్ని నిర్మించడం జరిగిందని, ప్రాంత ప్రజల సహకారాలతో ఈ ఆలయంలో ముక్కిడి పోచమ్మ దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ఈ ప్రాంత ప్రజలు, భక్తులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. కొలువై ఉండడం ఇది మనందరి శుభసూచకం. అందులో ముఖ్యంగా మరి పోచమ్మ తల్లి మన ప్రాంతానికి వచ్చినాడు. మంచాల పట్టణంలో ఎక్కడ వర్షం పడలే కానీ మరి ఇక్కడే వర్షం పడి ఈ ప్రాంతాన్ని శుద్ధి చేసుకున్నటువంటి మహాతల్లి. మరి మనం ఎన్నో చలితో బాధపడుతూ మరి మన ఉదయం లేచే పరిస్థితి లేనప్పటికీ అమ్మవారికి రాగానే 3 రోజుల నుండి మరి చలి లేకుండా కూడా ఆ అమ్మవారి కృప వల్ల మనం ఇక్కడ ఆనందంగా మరి కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. మా యూత్ సభ్యులు ఏదైతే ఆలయ నిర్మాణం గురించి మొదలుకుంటే నా వెంట ఉంటూ ఇది పూర్తి అయ్యే వరకు కూడా మరి నాకు సహకరించిన యూత్ సభ్యులకు, వాడ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఎంతో వైభవంగా మరి మా వాడ ప్రజలు మరి బోనాలను తీసుకొని ఇక్కడ మనము పట్టుపరుచుకొని మరి ఇక్కడ మనకు దేవతల మూర్తులు కూడా ఇప్పుడు ఇక్కడ మనం నాట్యం చేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క ఈ సందర్భంలో ఈరోజు ఎంతో వైభవంగా జరిగినటువంటి కార్యక్రమాన్ని మరి ఇక్కడ ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఆ తల్లి దీవెనలు ఎల్లవేళలా మా మంచిర్యాల పట్టణంపై, ఈ వాడ ప్రజలపైన, మా దాతలపైన ఎల్లవేళలా ఉండాలని మనసారా ఆ తల్లిని మరి ప్రార్థిస్తూ మాకు అల్లివేళ సహకరించిన ప్రతి ఒక్కరు కూడా నేను పేరు పేరున వారికి నా హృదయపూర్వక మరి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి మా ప్రజలందరికీ మరొకసారి 2 చేతులు జోడించి నేను ప్రార్థిస్తా ఉన్నా.
జన్నర మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన చెరుకుల పద్మ భూమేష్ల కూతురు రక్షిత వివాహానికి దండపల్లికి చెందిన అమ్మ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 20,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. జన్నర మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన చెరుకుల పద్మ భూమేష్ల కూతురు అయిన రక్షిత వివాహానికి దండపల్లికి చెందిన అమ్మ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఫౌండేషన్ సభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా అమ్మ ఫౌండేషన్ అధ్యక్షుడు చెన్నవేండి భానుప్రసాద్ మాట్లాడుతూ పెళ్లి కూతురిది నిరుపేద కుటుంబం కావడంతో గ్రామస్తులు సేకరించిన విరాళాలతో పెళ్లి జరపడం జరుగుతుందని తెలుసుకొని తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతల ద్వారా సేకరించిన 20,000 రూపాయల నగదును పెళ్లి కూతురుకు అందించడం జరిగిందని అన్నారు. ముందు కూడా అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి అల్లంల కుమారస్వామి యాదవ్, గ్రామ మాజీ ఉప సర్పంచ్ సిందం చంద్రయ్య, సుమన్, సభ్యులు అరిగిల సుధాకర్ పాల్గొన్నారు. మా ఆడపడుచుకి మా అమ్మ ఫౌండేషన్ తరఫున దాతల ద్వారా సేకరించిన రూపాయలు 20,000 ఈరోజు ఈ అమ్మాయికి అందించడం జరిగింది. మేము అందించే అమౌంట్ ఎంతో కొంత అంటే వివాహాన్ని పెద్దగా జరిపించలేకపోవచ్చు, కానీ వీళ్ళ ఉన్నత స్థితికి ఎంతో కొంత ఆసరగా ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాము. అదేవిధంగా దీనికి సహకరించిన మా అమ్మ ఫౌండేషన్ దాతలందరికీ కూడా ప్రతి ఒక్కరికి మా అమ్మ ఫౌండేషన్ తరఫున పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇదే విధంగా ఎక్కడ ఎలాంటి అవసరం ఉన్నా మా అమ్మ ఫౌండేషన్ అన్ని వేళలా ఆదుకుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంతటి మహోన్నతమైన కార్యక్రమానికి పూనుకున్నటువంటి ఈ తిమ్మపూర్ వాస్తవ్యుడు సుమన్కి ప్రత్యేక కృతజ్ఞతలు అమ్మ ఫౌండేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. దండపల్లి మండల్ అమ్మ ఫౌండేషన్కు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మా జన్నారం మండలంలోని తిమ్మపూర్ గ్రామానికి ఒక నిరుపేద కుటుంబానికి సంబంధించిన ఒక అమ్మాయికి పెళ్లిని సమాచారం అందంగానే వచ్చి మీ ఎంతో సాయం అందించిన మీ అమ్మ ఫౌండేషన్కు మా తిమ్మాపురం గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. బాలికలకు రెసిడెన్షియల్ స్కూల్స్ బంగారు భవిష్యత్తును ఇవ్వాలని, తల్లిదండ్రులు కన్న కలలను సాకారం చేసేందుకు విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. మెదక్ జిల్లా కొల్చారం బాలికల సోషల్ వెల్ఫేర్ పాఠశాల జూనియర్ కళాశాలను ఆయన సందర్శించారు. విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ వర్మ మండల కేంద్రమైన కొల్చారంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలకు ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మెదక్ నుంచి రోడ్డు మార్గంలో చేరుకున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి అలుగు వర్షిని, గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, పాఠశాల విద్యార్థులు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను శాల్వాలతో సన్మానించి స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. గవర్నర్ రాక సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. అనంతరం గవర్నర్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించి విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, గురుకుల విద్యా సంస్థల జోనల్ అధికారులు అనంతలక్ష్మి నాయక్, నోడల్ అధికారులు అనంతలక్ష్మి, సుకురు నాయక్, పాఠశాల ప్రిన్సిపల్ సత్యకుమారి, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. Life is a journey. You have to find yourself, you have to find the path where you want to go. You will become engineers, you will become doctors, you will become everything you want to be. But after becoming a doctor, you also have to become a good person, a good citizen of India, a good Bharatiya Nagarik. And then this nation can become strong. This nation can only become strong when you become strong. This nation can only get success when you get success. And especially young girls, especially girls. Girls are half the society. Half of our future is girls, young girls. So when you do well, the nation will do well. Your state, Telangana, will do well. Your village will do well. And your homes will do well. So I wish you all the best. Study hard, work hard, play hard, dream hard, and become achievers. And it's great that I have been able to visit this school, and I thank the school administration for being here and calling you all to interact with me and to see you all, and lovely performance, the cultural performance I could see. Lovely dance, classical Indian dance,
lambada dance, English dance. So very nice. All round a lovely band, lovely NCC. So you have a very school that is very active. It is not a school that is not active. So you also have to be active. Because solutions lie in action, not in only thinking. No solution can be, I won't do anything. Problems will not go away by saying, I will not do anything. When you do something, then problems will become too small. Even big things will look small when you do something, when you do action. And when you don't do action, when you only think about problems, then what happens? Problem looks like a mountain. So I wish you all the very best and a very bright future. సినీ నటుడు అల్లు అర్జున్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అల్లు అర్జున్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసుల తీరుపై అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. నువ్వు ఉన్నదే లీజు జాగలో ఉన్నావు. నువ్వు ఉన్నదే లీజు జాగలో ఉన్నావు. జూబ్లీ హిల్స్లో భూమి కొనాలంటే ఎంత అవుతుంది? రూపాయి 2,000 10,000 వస్తుందా? ఎవరో రాజకీయ నాయకుడు ఇక్కడ మీ ఇండస్ట్రీ డెవలప్ కావాలని చెప్పి మీకోసం ఒక సౌలత్ కల్పించారు. వాపును చూసి బలమని పొంగిపోదు. మీకు అంత వాపే అది. ఎప్పుడు పోతుందో ఆ గాడుపు పోతుంది. పబ్లిక్ తీసి పడేస్తారు. ఆల్రెడీ సగం తీసేసిండ్రు. మిగిలింది కూడా పోతుంది. దయచేసి మా కుటుంబాల నుంచి ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నా. పోలీసు వారిని కించపరిచేలాగా కానీ అవమానించేలాగా కానీ లేకపోతే బెదిరించేలాగా కానీ ఎవరైనా ప్రవర్తన చేస్తే మాత్రం అది మీ బొంద మీరే దవ్వుకున్నట్టు అవుతుంది. ఈసారి నుంచి ఉపేక్షించేది లేదు. చట్టపరంగా ముంగడిపోతాం, న్యాయపరంగా ముంగడిపోతాం. ప్రజలలో కూడా తీసుకుపోయి మీ బట్టలు కూడా తీపిస్తాం. పబ్లిక్లో కూడా పోయి ఊరూరికి మీటింగులు పెట్టి మీ బట్టలు కూడా తీపిస్తాం. బీకే హైదరాబాద్లోని అల్లు అర్జున్ ఇంటిని ఓయూ జేఏసీ నాయకులు ముట్టడించారు. ఇంటి గోడలు ఎక్కి టమాటాలు విసిరారు. గేటు లోపలికి దూసుకెళ్లి పూల కుండీలు ధ్వంసం చేశారు. బాధిత కుటుంబానికి కోటి పరిహారం ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు. పుష్ప 2 ప్రీమియర్ షో తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్ను తాను ఆసుపత్రికి వెళ్లి పరామర్శించానని సినీ నటుడు జగపతి బాబు తెలిపారు. రేవతి కుటుంబానికి అండగా ఉంటామని ఆయన భరోసానిచ్చారు. తాను వెళ్ళిన పబ్లిసిటీ చేసుకోలేదని, ఇండస్ట్రీ నుండి ఎవరు వెళ్లి పరామర్శించలేదని అనడం సరికాదన్నారు. అందరికీ నమస్కారం. ఒక క్లారిటీ కోసం ఈ ట్వీట్ పెడుతున్నాను. నేను షూటింగ్ నుంచి ఊరు నుంచి రాగానే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను. అల్లు అర్జున్ ఈ ఇన్సిడెంట్లో, అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్లో, ఈ యాక్సిడెంట్లో ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీని చూడటానికి, ఫాదర్ని, ఆ బాబు సిస్టర్ని పలకరించాలని అనిపించింది, చూడాలనిపించింది. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద వెళ్ళాను. పాజిటివ్గా ఉంది. హీ మైట్ రికవర్, దెర్ ఇస్ అ వెరీ గుడ్ ఛాన్సెస్, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అని, విత్ ఆల్ ద పీపుల్స్ బ్లెస్సింగ్ అండ్ గాడ్స్ అండ్ గాడెసెస్ అనేది చెప్పేసి భరోసా ఇచ్చి వచ్చాను. ఐ వాంటెడ్ టు గో అండ్ అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఆ ఫ్యామిలీ కాబట్టి ఆ ఫ్యామిలీకి సపోర్ట్ ఇద్దాం అనే మై ఎక్స్టెంట్ సపోర్ట్. పబ్లిసిటీ చేయలేదు కాబట్టి, ఎవరికి తెలియలేదు కాబట్టి ఈ మాట వచ్చింది. అది ఐ జస్ట్ క్లారిఫైడ్ ఇట్. సినీ నటుడు అల్లు అర్జున్పై కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. ప్రజలకు ధైర్యం ఇవ్వడానికే సీఎం అసెంబ్లీలో మాట్లాడారని, ఆ తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. మహిళా ప్రాణాల కంటే అల్లు అర్జున్కు పేరు ప్రతిష్టలే ఎక్కువయ్యాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఈరోజు ఆ కుటుంబంలో మరో వ్యక్తి సీరియస్గా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ నిన్న అసెంబ్లీలో మాట్లాడిన దానికి మీరు ప్రెస్ మీట్ పెడితే మేమందరం ఏమనుకున్నామంటే, మీరు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారు చెప్పింది వాస్తవము, రానున్న రోజుల్లో మేమంతా బాధ్యతగా వ్యవహరిస్తాము, తప్పిదం జరిగింది, తప్పిదం వల్ల ప్రాణాలు కోల్పోయినాయని చెప్పి ఒక మంచి సందేశాన్ని, ఒక సినిమా రియల్ హీరోగా సందేశాన్ని పంపిస్తారనుకున్నాం తప్ప, మీరు నిన్న ప్రెస్ మీట్ లో మీరు ఒక నోట్ రాసుకొని వచ్చి మీరు ఒక రియల్ హీరోగా కాకుండా ఒక సినిమా హీరోగానే
మీరు వ్యవహారం చేసినట్టుగా కనపడుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీరు 3 ఏళ్లు కష్టపడి సినిమా తీసిరు, నష్టాలు జరగకూడదనే మీ షోకి ఎక్స్ట్రా మీరు అమౌంట్ పెట్టినా కానీ ఒప్పుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను, అన్ని రకాల వ్యాపారవేత్తలను ఆదుకునే ప్రక్రియలనే ఈరోజు మీ సినిమాకు మీరు రేట్లు పెంచినా గానీ ముఖ్యమంత్రి గారు, సినిమాటోగ్రఫీ మంత్రి గారు ఒప్పుకున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, రానున్న రోజులలో ఇట్లాంటి ప్రీమియర్ షోస్ వేసినప్పుడు బాధ్యతగా ఉండాలి, ఇలాంటి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది, లేదా నేను ఉన్నన్ని రోజులు ఇలాంటి వాటికి పర్మిషన్ లేనని కూడా చెప్పిండు. అది ఆయన పర్సనల్ ఉద్దేశం కాదు, ప్రజలను ఉద్దేశించుకొని మాట్లాడుతుండు. అక్కడ ప్రతిపక్షాలు ఉన్నాయి, అక్కడ ఎంఐఎం పార్టీ వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ఈ విషయాన్ని ఆయన మాట్లాడినప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి, అవును ఆ రోజు మీరు సినిమా థియేటర్లో ఉన్నప్పుడు బయట అంబులెన్స్ ఎందుకు వచ్చింది, ఏం జరిగిందని తెలుసుకోకుండా మీరు టోటల్ సినిమాని చూడటం జరిగింది, ఇంటికి పోవడం జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ దాకా నాకు ఆ విషయం తెలవడం చెప్పడంతో మాకు అర్థమైపోయింది మీ సినిమా ఎంత కలెక్షన్ చేస్తుంది అన్న ఇంట్రెస్ట్ మీద మీ జాస ఉంది తప్ప నేను పోయిన దగ్గర ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. మీరు ఇంకా నేను తర్వాత తెలిసిన తర్వాత పోలీస్ స్టేషన్కి పోదాము లేకపోతే హాస్పిటల్కి పోదామంటే లీగల్ మ్యాటర్స్ అడ్డొచ్చినాయని చెప్తున్నారు. ఒక రియల్ హీరోగా మీరు మాట్లాడినట్టు లేదు. ఒక స్క్రిప్ట్ను తీసుకొని ఆ స్క్రిప్ట్ను చదివినట్టుగా ఉంది. మీరు ఏం సందేశం పంపిద్దాం అనుకుంటుర్రో ప్రజలకు మీకే క్లారిటీ లేకుండా నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టిర్రు. డెఫినెట్ గా ఇది వేరే హీరోలు కానీ, వేరే పొలిటీషియన్స్ కానీ, వేరే ఎవరైనా ఈ రాష్ట్రంలో ఇది ఒక ఎగ్జాంపుల్. మనం ఎక్కడికన్నా పోయినప్పుడు ఒక బాధ్యతగా ఉండాలి, మన వల్ల ప్రజలకు నష్టం జరగొద్దు అన్న ఒక సందేశాన్ని ముఖ్యమంత్రి గారు పంపించినప్పుడు మీరు నన్ను హ్యూమిలియేట్ చేసిండు, నన్ను హ్యూమిలియేట్ చేయడం జరుగుతుంది, నన్ను ఎందుకు టార్గెట్ చేస్తురో నాకు తెలియదు అని మీరు ప్రెస్ మీట్ పెట్టడం మాత్రం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే సంధ్యా థియేటర్ సంఘటన జరిగిన తర్వాత, ఆ సంఘటన మీ దృష్టికి వచ్చిన తర్వాత కూడా మీరు ఈ రకంగా మూవీ ఎప్పటి వరకు చూసిర్రు, ఎప్పటి వరకే క్లాప్స్ కొట్టిర్రు, వెళ్ళేటప్పుడు మీరు అభివాదం తెలుపుకుంటూ వెళ్ళినరా లేదా మీరు ర్యాలీగా వెళ్ళినరా, చాలా క్లియర్ గా ఫుటేజెస్ కనబడుతున్నాయి. మీరు అవన్నిటినీ పక్కన పెట్టి ఏదో లేను జరగలేదు, నా దృష్టికి రాలేదని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. సరే, మరుసటి రోజు మీ ఇంటి దగ్గర కూడా మీరు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా పటాకీలు కాల్చుకున్నారు. సరే, ఆ విషయాలన్నింటినీ కూడా మేము ప్రస్తావిస్తలేము అని మీరు మాట్లాడుతూ ఏమనంటారు, తెలుగుని సత్తా చాటుతున్నాం అని మాట్లాడుతున్నారు. తెలుగుని సత్తా చాటేది ఉంటే మన వలన తెలుసో తెలియకనో ఏదైతే సంబంధించి సంఘటనలో మనుషుల ప్రాణాలు పోయే విధంగా అటువంటి ఒక చర్యలు జరిగినప్పుడు దాన్ని ఏదైతే సంబంధించి సానుభూతితోటి స్పందించి ప్రెస్ మీట్ నిర్వహించి ఆ కుటుంబానికి అండదండగా నిలిచే ప్రయత్నం చేయాలి తప్ప, నిన్న ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ ప్రజాప్రభుత్వము ప్రజలకు అండదండగా ఉంటుంది, ఎవరు తప్పు చేసినా కూడా ఊరుకోము, శిక్షిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు వారి స్థాయిలో తెలంగాణ ప్రజానికానికి ఒక ధైర్యం, ఒక భరోసా కల్పిస్తుంటే దాని తర్వాత మీరు ఈ రకంగా ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఇది సరికాదు. ఇప్పటికన్నా మీరు మాట్లాడిన మాటలపైన మీరు ఆత్మవిమర్శ చేసుకొని మీరు మాట్లాడిన మాటల్ని వెనుకకి తీసుకోవాలని చెప్పి డిమాండ్. వికారాబాద్ కలెక్టర్ కార్యాలయంలో గడ్డం వెంకటస్వామి వర్ధంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్, అధికారులు వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్, సాంఘిక సంక్షేమ అధికారి మల్లేశం, డివైఎస్ఓ హనుమంతరావు తదితరులు వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సుదీర్ఘకాలం పాటు కేంద్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యునిగా ప్రాతినిధ్యం వహించిన వెంకటస్వామి దళిత, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేశారని, ఆయన సేవలను గుర్తిస్తూ నిరంతరం స్మరించుకునేలా ప్రభుత్వం అధికారికంగా జయంతి, వర్ధంతి వేడుక నిర్వహిస్తోందని అన్నారు. స్వర్గీయ వెంకటస్వామి అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతిసారి కూడా పెద్దవాళ్ళని వాళ్ళ జయంతి రోజు, అంటే బర్త్డే రోజు, అదేవిధంగా వర్ధంతి రోజు, అంటే చనిపోయిన రోజు స్మరించుకుంటాము. ఎందుకు స్మరించుకుంటామంటే ఈ సమాజానికి వాళ్ళు చాలా సేవ చేస్తుంటారు. సేవ అంటే అది ప్రజలకు సంబంధించినటువంటి విద్య కానీ, ఆరోగ్యం కానీ. సో మన వెంకటస్వామి గారు ఆయన ముఖ్యంగా కార్మికులకి మన ఫ్యాక్టరీస్ ఏమి ఉన్నాయి కదా, వాళ్ళందరికీ చాలా చాలా పాలసీ రావాలి అంటాం. అంటే ఇప్పుడు 12 గంటలు చేశారనుకోండి, మాకు 8 గంటలకే తగ్గించాలి. కార్మికులకి బొగ్గల్లో పనిచేస్తారు, ఈ ఫెసిలిటీస్ ఉండాలి, బోనస్ ఉండాలి, వాళ్ళ పిల్లలకు విద్య ఉండాలి, వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్స్ ఉండాలి, వాళ్ళ సపరేట్ హాస్టల్స్ ఉండాలి, సపరేట్ హాస్పిటల్స్ ఉండాలి. వాళ్ళ ప్రతి దాంట్లో కూడా ఆయన యొక్క సేవ ఉండాలి. సో కాబట్టి ఏంటంటే ఈయన గ్రామీణాభివృద్ధి శాఖ కూడా చేశారు సెంట్రల్ గవర్నమెంట్. అంటే మన ఉపాధి హామీ అంటాం ఈ రోజు. అటువంటి చాలా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఆ రూపకల్పన చేసుకుని దాంట్లో
అప్పుడున్నటువంటి గవర్నమెంట్లో వీళ్ళున్నారు. సో కాబట్టి ఏంటంటే మనకి గాంధీ గారు, అదేవిధంగా అంబేద్కర్ గారు, నెహ్రూ గారు, మనకి చేసిన ప్రధానులు ఎవరైనా సరే వాళ్ళ గురించి వాళ్ళు ఏ స్థితిని చేసి తీసుకెళ్ళారు. మన దేశాన్ని ఈ విధంగా ఉందంటే ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఉంటుంది అన్నమాట. మన ప్రధానంగా చేసిన మన రాష్ట్రపతి చేసిన, లేకపోతే ముఖ్యమంత్రిగా చేసిన, జిల్లా కలెక్టర్ చేసిన ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఉంటుంది అన్నమాట. అందులో మన దేశానికి సంబంధించిన దేశ పాలసీకి సంబంధించిన కూడా మరి మహానుభావులు ఆయన గడ్డం వెంకటస్వామి గారు చాలా కాంట్రిబ్యూషన్. ఈయన గురించి చదవాలి. వాస్తవంగా వీళ్ళిద్దరు కొడుకులు కూడా మనకి ఇప్పుడు ఎమ్మెల్యేస్గా ఉన్నారు. ఒక ఆయన చెన్నూరు, ఒక ఆయన బెల్లంపల్లి. సో ఈయన యొక్క వ్యక్తిగతంగా కూడా ఆ బిడ్డలు కూడా చాలా బాగా చేశారు. గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ ఉన్నటువంటి చెన్నూరు ఎమ్మెల్యే గారు కూడా, ఈయన ఇద్దరు కొడుకులు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్. మనకి చుట్టుపక్కల పటాన్చెరు ఈ ఏరియాలో కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి. మనకి తాండూరులో కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి. అంటే మీరు కూడా అంటే ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని కాదు, కష్టపడి చదివితే మీకు చాలా హాస్టల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ చాలా చేస్తుంది, రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట. అంబేద్కర్ ఎట్లా కష్టపడి చదివాడు, ఎన్నో ఉన్న స్థానానికి వెళ్ళాడు, ప్రపంచాన్ని జయించాడు ఆయన జ్ఞానంతో. ఆ విధంగా మీరు కూడా కీప్ ఆన్ రీడింగ్, బాగా చదువు, బాగా ఆడాలి, బాగా తినాలి, బాగా చదువుకోవాలి. సో మీరు కూడా మీ కాంట్రిబ్యూషన్ ఏమున్నది, మీ ఊరికి ఏమున్నది, మీ మండలానికి ఏమున్నది, మీ గ్రామానికి ఏమున్నది, మీ జిల్లాకి ఏమున్నది, వేరే రాష్ట్రానికి వెళ్ళి కూడా చేయొచ్చు. సో ఆ విధంగా ఆలోచించు. సో పెద్ద పెద్ద వాళ్ళు ఈ సందర్భంగా మరి గడ్డం వెంకటస్వామి గారు రాష్ట్ర ప్రభుత్వం ఆయన మరోసారి తలుచుకుని ఆయన ఏం సేవ చేశాడు, మన రాష్ట్రం ఎట్లా చేశాడు, మనం ఏం చేయొచ్చు, తన తీర్పును తను చేశాడు. ఆ విధంగా మహానుభావుని మనం తలుచుకుంటాం. ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చి మన గౌరవ కలెక్టర్ గారికి, మరి ఉన్నటువంటి మన జిల్లా నుంచి ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మన జిల్లా నుంచి స్పీకర్ గారు ఉన్నారు. స్పీకర్ గారి పేరు కూడా అదే. సో కాబట్టి మనం ఏదంటే సరే మనం చేసుకోవచ్చు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల జిల్లాలో ముగిసిన సీఎం కప్ పోటీలు. రాష్ట్ర స్థాయి పోటీలో జిల్లా జట్టు విజయం కోసం క్రీడాకారులు కృషి చేయాలన్న కలెక్టర్ కుమార్ దీపక్. చెన్నూరు నియోజకవర్గంలో ఘనంగా కాకా వెంకటస్వామి వర్ధంతి వేడుకలు. వెంకటస్వామి చిత్రపటానికి పూల మాలలతో నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు. నిరుపేద పెళ్లికి ఆర్థిక సాయం అందజేసిన అమ్మ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ. తమ సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించిన ఫౌండేషన్ నిర్వాహకులు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.